సార్ బార్ కౌన్సిల్ విషయంలో ప్రతి వారు వచ్చి చెప్తున్నాం. నేను ఒకటి చెప్తున్నా సార్, ఇది వరకు ఉన్న సభ్యులు చేసినది ఒక 3 లక్షల నుంచి 10 లక్షలు చెప్పేదంటే ప్రభుత్వం నుంచి సంక్షేమానికి ఆర్థిక నిధులు తీసుకొని రావాలని మా అభ్యర్థన. గతంలో కొంచెం కోఆర్డినేషన్ తక్కువ కావడం వల్ల మనము అనుకున్న సాధించలేదు. గవర్నమెంట్ తోటి కోఆర్డినేషన్ చేసుకొని మీరు తమ నిధులను తెచ్చి న్యాయవాదుల సంక్షేమానికి పాటుపడాలని కోరుతున్నాను. భారత శిష్యులు అధ్యక్షులు ఈరోజు ఏర్పడిన మా ఉపాధ్యక్షులు గారు అధ్యక్షులు 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. ఈ నిజామాబాద్ భారత శిష్యులు సమావేశానికి చేసిన సునీల్ గౌడ్ గారికి, అలాగే సర్లారెడ్డి గారికి, కొండలరెడ్డి గారికి, మరియు ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ అడ్వకేట్స్, జూనియర్ అడ్వకేట్స్ మరియు ఫ్రెండ్స్, సిస్టర్ అడ్వకేట్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏంటంటే ఆల్రెడీ సునీల్ గౌడ్ గారు ప్రస్తుతం సిట్టింగ్ మెంబరు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబరు కాబట్టి వీళ్ళిద్దరు కూడా కాంటెస్టెడ్ మెంబర్స్, కొత్త మెంబర్స్. సార్ కూడా కాంటెస్టెడ్ మెంబర్స్, సార్ కూడా బార్ కౌన్సిల్ మెంబరు. కోసము మీరు గెలిచిన తర్వాత శాయశక్తుల రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతుంది. But he used to balance the tempers. He used to guide us because of his seniority, and he was always for the welfare of advocates. So please let him be one of the candidates who will be there in the bar council tomorrow. And thank you. Thank you, sir. మీరు చెప్పిన సజెషన్స్ బాగున్నాయి. కానీ మేము ఇప్పుడు అనేదంటే బార్ కౌన్సిల్ ఏం చేసిందో మేము ఇప్పుడు కాదు, వీళ్ళు ఫర్దర్గా మీరు చేసిన దాంట్లో బార్ కౌన్సిల్ 3 లక్షల నుంచి మాకు 10 లక్షలు చేసారు నుంచి గతం కదా. కానీ ఇప్పుడున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫర్దర్గా పంతా మార్చుకోవాల్సిన అవసరం. వారికి ప్రభుత్వం నుంచి సహకారం తీసుకుంటేనే వస్తుంది, టికెట్లు పెంచడం కాకుండా ప్రభుత్వం అంతే తప్పితే మాకేం లేదు. ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ గారు సురేష్ గారు, జనరల్ సెక్రటరీ మాధవరాజు గారు, ఫార్మర్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ సీనియర్ అడ్వకేట్ రాజేందర్ రెడ్డి గారు, మై బ్రదర్ బార్ కౌన్సిల్ మెంబర్ ఫార్మర్ సునీల్ గౌడ్ గారు, మై కొలీగ్ అడ్వకేట్ అండ్ ఆల్సో షీ వాజ్ లేడీ వైస్ ప్రెసిడెంట్ when I was in రంగారెడ్డి బార్ సర్లారెడ్డి గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గౌడ్ గారు, సర్లారెడ్డి గారు మై సిస్టర్, ఫార్మర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, and Vijaypal Reddy garu, my brother, and all the senior advocates and my colleague advocates, ladies and gentlemen. Sir, first time I am contesting as Bar Council member of Telangana. Previously, everyone knows I worked as President of Rangareddy Bar Association. Not only Rangareddy, Federation of all the bar associations of Greater Telangana. సో ఇక్కడ జగన్మోహన్ గౌడ్ గారికి నాకు చాలా అనుబంధం ఉంది. మేము అడ్వకేట్లతో గురించి ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినా మా సెక్రటరీ గారు చెప్పారు, రైట్లీ పాయింటెడ్ అవుట్, వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పారు. బార్ కౌన్సిల్కు బార్ అసోసియేషన్లకు మధ్యలో తేడా చాలా వచ్చిందనండి. నిజమే, ఎందుకంటే బార్ కౌన్సిల్ వేరు కాదు, బార్ అసోసియేషన్ వేరు కాదు. ఇక్కడ అడ్వకేట్ ఉంటుంది, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు, బార్ కౌన్సిల్ మెంబర్ ఉంటారు. అది ఒకటి మర్చిపోతున్నాం బార్ కౌన్సిల్కి వెళ్ళగా. కాబట్టి బార్ కౌన్సిల్కి వెళ్ళిన తర్వాత ఒక పెద్దన్న పాత్రలో ఉన్నాము. కాబట్టి ఏ అడ్వకేట్కి వచ్చినా ఫస్ట్ మీ దగ్గరనే మనం విద్యాభ్యాసం పాత్రలు వేస్తాం దగ్గర కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ పెన్ను వాటర్ ఆపించేది పాత్రగా సరస్వతి. అలాగే ఎన్రోల్ ప్రతి అడ్వకేట్ కూడా బార్ కౌన్సిల్కి వచ్చి ఎన్రోల్ అవుతాడు. అక్కడి నుంచి వచ్చినప్పుడు మీ మీద అంటే బార్ కౌన్సిల్ మీద ఎంత నమ్మకం, ఎంత గౌరవం ఉంటూ వస్తారు. ఎన్రోల్ అయిన తర్వాత అడ్వకేట్ను పట్టించుకున్న పాపారం ఏం లేదు. ఎందుకంటే మా బ్రదర్ చెప్పాడు,
ఇప్పుడు జూనియర్ అడ్వకేట్స్కు ఏదైతే మెడిక్లెయిమ్ ఇది సార్ మనకి ఎన్రోల్ అయిందంటే ఎన్రోల్మెంట్ ఫీ కట్టామంటే అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నామంటే అప్పటి నుంచి ఆయనకు వచ్చే రైట్స్ అన్నీ రావాలి. కానీ ఇక్కడ ఏమి ఇస్తుంది బార్ కౌన్సిల్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ ఇస్తలేదు. ఇవ్వకపోతే ఏం చేయాలి సార్? అందరూ కూడా, నేను కూడా ఒక జూనియర్నే, ప్రతి ఒక్కరు సీనియర్ ఎవరు కాలేదు. జూనియర్ ఉన్నప్పుడు మనం ఎలా కష్టపడ్డామో అది తెలుసుకొని ఉంటే బాగుంటుంది. ప్రతి దగ్గర కూడా ఏ జాబ్ కూడా ఒక ప్రైవేట్ జాబ్ పోతే 1000, 2000, 5000 ఫస్ట్ ఇచ్చారు. కానీ మన ప్రొఫెషన్లో జూనియర్ జాయిన్ అనేది ఏముండదు. కాబట్టి వేరే స్టేట్లలో కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, జార్ఖండ్లో కానీ, కేరళలో కానీ చాలా స్టేట్లలో జూనియర్ అడ్వకేట్స్కు స్టైఫండ్ ఇస్తున్నారు. మన గవర్నమెంట్ ఇస్తలేదు. తెలంగాణ ఉద్యమంలో 10 సంవత్సరాలు మనం ఎంత పోరాడినామో అందరికీ తెలుసు. అడ్వకేట్ ముఖ్య పాత్ర ఉంది. గెలిచిన తర్వాత ఎవరి పదవులు కాపాడడానికి వాళ్ళే ఉన్నారు. కానీ ఏ ఒక్క బార్ కౌన్సిల్ మెంబర్ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ మరి మా అడ్వకేట్లకు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించలేదు. కాబట్టి ఇప్పుడు 100 కోట్లు లేవు కాదు, 1000 కోట్లు, 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టారు. 100 కోట్లు, 200 కోట్లు అడ్వకేట్కి ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఇవాళ 1000 కోట్లు పెట్టి హైకోర్టు కడుతుంది. అంటే ఒక్క హైకోర్టు అడ్వకేట్లు మిగిలిన రోజులు కాదు. మనకు అడ్వకేట్ల హెల్త్ గురించి ఒక 200 కోట్లు ఇస్తే తప్పేమైందని నేను అడుగుతున్నాను. దీని మీద బార్ కౌన్సిల్ ఏం చర్యలు తీసుకున్నది? తెలంగాణ ఉద్యోగుల కోర్టులు గవర్నమెంట్ పడేసి తొక్కుకుంటారు, దెబ్బలకు దీన్ని ఏం చేసినాం? ఆ నేత ఇయ్యలేదు. మరి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా మీరు బార్ కౌన్సిల్ ఎప్పుడన్నా పిలిపించిందా నేను అడుగుతున్నాను. ఏ అడ్వకేట్ కన్నా మీరు పిలిపిస్తే మొత్తం 50,000 మంది తెలంగాణ అడ్వకేట్లు అంతా కదులుతారు. ఎప్పుడన్నా ఆ విషయంలో చర్య. ఇప్పుడు ఏంటంటే మీ జేబులోకి వెళ్ళి పెట్టుకుని మీరు 250 పెట్టు, అది కాదు సార్. జూనియర్ అడ్వకేట్కు 100 రూపాయలు కాదు, పెట్రోల్ పోసుకోవడానికి కూడా కష్టమవుతుంది. హైదరాబాద్లో పూట గడవడానికి కూడా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి అడ్వకేట్లకు ఏదైతే ఉందో ఫీజులు ఏమి ఎక్కువలేదు, కాంపిటీషన్ పెరిగింది. కాబట్టి మన దగ్గర పెంచుడు కాదు, గవర్నమెంట్ ఎంతో మందికి ఎన్నో ఇస్తుంది. ఇల్లు లేని ఇల్లు కట్టిస్తుంది. మనకు అడ్వకేట్లకు కూడా ఇల్లు లేని ఎంతో మంది న్యాయవాదులు ఏమో కట్టుకుని ఒక ప్లాట్ ఇచ్చారా, ఒక ఇల్లు కట్టించారా. జర్నలిస్టులకు ఉంటుంది, ఎంప్లాయీస్కి ఉంటుంది, వీళ్ళకు ఉంటుంది. జర్నలిస్టులు మనకే ఉంటాయి, మనకు తక్కువనా? అందరికి ఉంటాయి, మనకి ఎందుకు ఉన్నాయి? లీడర్ గెలిచిన కార్పొరేటర్ కూడా ఇవాళ రేపు పార్టీలకు కాదు, తక్కువ ఉండదు, కోట్ల రూపాయలు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ఎందుకు కొట్లాడడం? మనం వేరే వాళ్ళ గురించి కొట్లాడతాం, మనం ఎందుకు కొట్లాడడం? కాబట్టి సార్, దమ్ము ఉండాలి, మాట్లాడే శక్తి ఉండాలి, పోయించేది ఉండాలి. ఇంకొకటి మా బ్రదర్ చెప్తుండు, భారత్ వచ్చే బార్ కౌన్సిల్ అంటే ఏదో తెగిపోయిన బంధం పాకిస్తాన్ ఇండియా లాగైతే అది కాదు సార్. బార్ కౌన్సిల్ వేరు కాదు, రెండు ఒకటి. అన్నదమ్ముగా ఉండాలి. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు చూసుకోవాలి. మీరు ఏ ఒక్కటైనా మీ అకౌంట్కి ఏదన్నా మీ ఎవ్వరు ఇక్కడ బార్ కౌన్సిల్లో డబ్బులు తింటారని నేను అంత మంచి వెల్సెటిల్లో ఉండవున్నారు. కానీ అకౌంటబిలిటీ సార్, ఇప్పుడు 1 ఇయర్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ అందరూ తెలుసు. 1 ఇయర్లో మనము 3 నెలలకా లేకపోతే 6 నెలలకు ఒక మీటింగ్ పెట్టుకుంటాం, లేదంటే ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటాం. ఏదైనా బార్ కౌన్సిల్ నేను 25 ఏళ్ళు అవుతుంది నేను ఇంతవరకు ఒక మీటింగ్ కాల్ పని చేసింది లేదు. ప్రెసిడెంట్లతో కాదు సార్, 10 జిల్లాల ప్రెసిడెంట్ ఉంటే కాదు మీకు. మొత్తం అడ్వకేట్లతో ఒకరోజు మీటింగ్, ఒక్కరోజు ఎప్పుడైనా పెట్టారా? మీరు వచ్చిన రోజు వస్తారు, రాను ఎప్పుడైనా పెట్టారా అంటే ఎప్పుడు లేదు. మీ అకౌంట్స్ వెబ్సైట్లో కాదు సార్, అందరికి తెలివి ఉన్నది. మీరు అకౌంటబిలిటీ ప్రతి బార్ అసోసియేషన్ ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేయాలి. అది చేసిందా? చేయలేరు సార్. 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ కాగానే మనం రాజకీయ నాయకులు కాదు, అడ్వకేట్ అంటే మీకు బాధిస్తారు కాదు. బార్ కౌన్సిల్ ఉన్నారు, అందరు ఈక్వలే. నల్ల కొటేషన్ ప్రతి ఒక్కరు కూడా బార్ కౌన్సిల్ మెంబర్ అనుకోవాలి. కాబట్టి మీరు తక్కువ చూడద్దు. మనం ఇక్కడ రాజు పెద్ద గొప్పలము, అక్కడ గోమనిషన్ రోడ్ కాదు సార్. ప్రతి ఒక్కరు అకౌంటబిలిటీ ఉన్నోళ్ళే, వాళ్ళను ఎవడైతే పనిచేస్తాడో. సరే, ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి. ఏ ఒక్క అడ్వకేట్ మీద దాడి జరిగిన ఏ బార్ కౌన్సిల్ మెంబర్ పరామర్శించిన రోజులే లేదు సార్. నేను కూడా చేసినాము. కాబట్టి ప్రపోజ్ చేసినారు. మేము ఫెడరేషన్గా ఉన్న ఎక్కడ దాడి జరిగినా, ఏ అడ్వకేట్ ప్రాబ్లం వచ్చినా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అదే డ్రాఫ్ట్ బిల్ కూడా అమెండ్మెంట్ అయిపోయింది, ఓన్లీ ఫైనల్ రావాల్సి ఉంది సార్. అలాగే 41A CRPC మీద కూడా ఇచ్చినాము. ఇంకోటి పీపీలు కూడా
గవర్నమెంట్ ఏం చేసిందంటే టెన్యూర్ పీపుల్ మనది పర్సెంటేజ్ తగ్గించింది. దాని మీద కూడా రిప్రజెంటేషన్ ఇస్తే పబ్లిక్ ట్రాన్స్ ఏదైతే ఉందో టెన్యూర్ పీపుల్ కూడా 50% చేశారు. నేను కోరుకునేది ఏంటి సార్, మనకు జూనియర్ అడ్వకేట్స్కు ఎన్రోల్ నుంచి 5 years వరకు 20,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వాలి. ఇంకోటి వెల్ఫేర్ టికెట్ పెంచారు, ఓకే బాగానే ఉంది 250, కానీ మీరు పెంచిన ఏదైతే డెత్ ఇది ఇన్సూరెన్స్ ఉందో అది చాలా తక్కువ. ఇంకొకటి సార్, రోగం ఎవరికి చెప్పి రాదు. జూనియర్కి ఒక రోగం, సీనియర్కి ఒక రోగం రాదు. అందరికి ఒకటే బాడీ ఒకటే రోగం ఉన్నది. కాబట్టి మనసు ఎన్నో ఏంటంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ వర్తించాలి సార్. ఇవన్నీ కూడా నేను ముందు తీసుకుంటా సార్. గెలవ ముందు మాట్లాడతాం సార్. గెలిచినాక కూడా ప్రతి 3 నెలలకు 6 నెలలకు ప్రతి జిల్లా బార్ అసోసియేషన్ తిరిగే బాధ్యత నేను తీసుకుంటాను. మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు నా దగ్గర కాదు, మీ దగ్గరకు వచ్చి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడుగుతాను సార్. బార్ కౌన్సిల్ మెంబర్ అంటే సేవకులుగా పనిచేయాలి. బార్ కౌన్సిల్ మెంబర్ అంటే అక్కడ ఏసీ రూమ్లలో కూర్చున్నాడు కాదు. కాబట్టి దయచేసి సార్ విద్యతో మీరంతా మేధావులు, ఏదో నేను చెప్పగానే ఏదో మాటలు పడిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు. ఎందుకంటే అంతా మనం రోజు ఎన్నో కేసులు చూస్తాం, ఎన్నో ఆర్గ్యుమెంట్ చూస్తాం. మీరు ఎవరు పనిచేస్తాడో వారు పోటీ పని చేయడం సార్ రిజెక్ట్ చేయండి. చేసేసి ఇద్దరైతే గెలవరు, ఒకరి గెలుస్తారు. కాబట్టి నిలబడతాం 50 మంది 100 మంది, ఎవరు ఫలితం చూసి ఒకటి సార్. నేను పని చేసినో లేదు, కొందరికి రంగారెడ్డి కోర్టు నుంచి వచ్చినారు, అరే మీరు పని చేస్తూ లేదు, ఒక 4,000 మంది ఉండమన్నారు. ఒక్కరిని అడగండి, అడిగి ఒకే వీడు అనుకుంటే ఏంటి సార్, లేకపోతే మీ ఇష్టం సార్. దయచేసి నా పేరు కొండలరెడ్డి వై, నేను నిజామాబాద్ జిల్లాకు నాకు అనుబంధం కూడా. ఎందుకంటే కామారెడ్డి నేను కాలేజ్ చేసిన, అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా కామారెడ్డి. నా నేటివ్ డిస్టిక్ వచ్చి మెదక్ డిస్టిక్, నేను సెటిల్ అయితే రంగారెడ్డి జిల్లా. సో 3 జిల్లాలతో అనుబంధం ఉంది సార్. సో దయచేసి నేను తెలంగాణ లా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఇంతకుముందు 2009 to 14 తెలంగాణ ఉద్యోగుల కీలక పాత్ర పోషించారు సార్. ప్రతిది కూడా సార్ మనం ఒక అడ్వకేట్లం కాబట్టి చూసి అందరి బాధలు అర్థం చేసుకొని ఉంటే బాగుంటుందని నేను కోరుతున్నాను. అటువంటి వాళ్ళు ఎలక్ట్ చేసుకోవాలి. నా సీరియల్ నెంబర్ 59 సార్. నా మీద నమ్మకం ఉండి దయ ఉంటే మీ ప్రాధాన్యత ఉంటుంది సార్ అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక విషయం మేము చెప్పదలుచుకుంటున్నాం ఏంటంటే సార్, ఈ మధ్యకాలంలో బార్ అసోసియేషన్ జిల్లా లెవెల్లో కానీ మున్సిపల్ కోర్టు లెవెల్లో కానీ వచ్చే మ్యాజిస్ట్రేట్లు కానీ జడ్జీలు కానీ మాకు ప్రాబ్లం ఏమవుతుందంటే సార్, అసలు జడ్జీలు అనేది ఎల్ఎల్బి చదవకుండా డైరెక్ట్ వచ్చినట్లు అనిపిస్తుంది మాకు. ఒక్కోసారి చూస్తుంటే ఎంత విన్నవించుకున్నా జూనియర్ న్యాయవాదులని సరిగ్గా పరిణామంలో తీసుకోవచ్చింది. కనుక బార్ కౌన్సిల్ ఖచ్చితంగా బార్ అసోసియేషన్లకు బెంచీలకు మధ్య ఏం జరుగుతుంది అబ్జర్వేషన్ చేసి అవసరమైతే హైకోర్టు ద్వారా ఈ సమన్వయాన్ని చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. అలాగే సార్ ఇందాక చెప్పినట్టు జిల్లా లెవెల్లో ఉన్న బార్ అసోసియేషన్ల న్యాయవాదులకు సంబంధించి, ఎందుకంటే ప్రతి న్యాయవాది బార్ కౌన్సిల్లో మెంబరే కనుక సాధారణంగా జనరల్ బాడీ ఏ విధంగా అవుతుందో అట్లా సంవత్సరానికి ఒకసారైనా న్యాయవాదులకు సంబంధించో కనీసం జిల్లా లెవెల్లో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీకి సంబంధించో ఒక మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకు సమన్వయం ఏర్పడి ఇలాంటి విభేదాలు ఇలా ఉండకుండా ఉంటాయని నేను తెలుసుకుంటాను. సార్ అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే జిల్లా కోర్టులో పనిచేసినప్పుడు ఈ విషయాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ బార్ కౌన్సిల్ మెంబర్స్ అంతా హైకోర్టు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండడం వల్లనే లోయర్ కోర్టుల సమస్యలు కొంచెం వాళ్ళు తెలివైన కాదు, తెలుస్తున్నాయి. మేము ఎప్పటికప్పుడు కూడా తెలుపుతూ ఉంటున్నాం. కనుక ఇంకో విషయం కూడా ఇందాక మా వైస్ ప్రెసిడెంట్ గారు అన్నట్లు ఎప్పటికప్పుడు కూడా అకౌంటబిలిటీగా 3 months ఒకసారి కానీ మీరు పెట్టేది నెట్లో పెట్టడం కాదు, బార్ అసోసియేషన్ ఒక లెటర్ తాగిస్తే సమానమే చాలా ఉంటుందని నా అభిప్రాయం సార్. ఇప్పుడు రంగారెడ్డి బార్ అసోసియేషన్లో పీపీగా చేసి బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేస్తున్న సరళారెడ్డి మేడం గారు తమ యొక్క అభిప్రాయాన్ని తెలిపాల్సింది కోరుచు. ప్రస్తుత న్యాయవాదులు ఉండలేకపోవడమే ఇదంతా కారణం. మహిళల కోసం కనీసం వాళ్ళు 3 నుంచి 10 లక్షలు మనకు చేయగలిగారు. అనేక విషయాలు ఎవరు వచ్చిన 100% సాటిస్ఫై చేయలేరు. తర్వాత వాళ్ళు భవిష్యత్తు ఇప్పుడు అందరం కూడా మనం ఎంతో చూస్తున్నాం. ఇందాక మేడం గారు ఒక మాట అన్నారు, ప్రతి న్యాయవాదికి 55 సంవత్సరాలు, 55 కాదు మేడం 65 సంవత్సరాల తర్వాత న్యాయవాదులకు ఏదైతే ఇప్పుడు మనం ఇస్తున్నామో 10 లక్షల రూపాయలు, దాంట్లో
కనీసం ఒక 5 లక్షల రూపాయలు 65 సంవత్సరాల కాలంలో ఇచ్చేసి మిగతా 5 లక్షల రూపాయలు తన తదానంతరం వారికి ఇచ్చినా కానీ బాగుంటుందని చాలా సీనియర్ న్యాయవాదులు తెలిపారు సునీల్ గారు. ఈ విషయాన్ని మీరు ఒక దృష్టిలో ఉంచుకోవాలా. అదేవిధంగా యువ న్యాయవాదులకి సాధారణంగా ఇదివరకు ప్రభుత్వం నుంచి మనకు స్టైఫండ్ వచ్చేది, అది ఆగిపోయింది. దాని విషయం కూడా మనం ఒక్కసారి మీరు దృష్టిలో వహించి మీరు భవిష్యత్తు ఇదివరకు చేసినాక భవిష్యత్తు న్యాయవాదులకు ఏమేమి చేయదలుచుకున్న ఆ విషయాన్ని కూడా తెలుపుతూ తమరు ప్రసంగించాల్సి కోరుకుంటున్నాం. 172 సీరియల్ నంబర్. మీరందరూ ముందరిలాగానే ఒకప్పుడు ఇక్కడ 100 ఓట్లు వచ్చాయి, ఇంకొక 100 ఇచ్చి నాట్అవుట్ బ్యాట్స్మెన్ గా పెట్టమని చెప్పి. సో మీ అందరికీ కూడా నా విన్నపం. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున స్పెషల్గా ఎగ్జిక్యూటివ్ వాడికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏ విధంగా న్యాయవాదులు సంక్షేమం ఇస్తారు, మీకు ఎక్కడికైతే తోసిపెట్టి ఏమైనా కష్టం ప్రభుత్వం నుంచి రాబట్టే విధానం చేయండి. ఎందుకంటే వచ్చే న్యాయవాదులందరూ కూడా పేదలు వస్తున్నారు, బాగా ధనవంతులైన న్యాయవాదులు రాకేష్ కనుక వారిని దృష్టిలో ఉంచుకొని మనం చిన్నగా అయితే ఒక గ్రామంలో ఒక పంచాయతీ పెడితే ఆ ఉన్న సభ్యులు అక్కడ 10,000 పెడితే 10 మంది సభ్యులే ఆ యొక్క డబ్బులు తింటారు. ఈ కోర్టు అనే పంచాయతీలో కోర్టు ఫీ న్యాయవాదులు మరియు కోర్టు కడుతున్నాం కనుక న్యాయవాదులు ఆ కోర్టు ఫీలో డబ్బులు అడిగి మనము ఇది చేయొచ్చు అనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం జరిగింది కనుక చెప్పేసి Vice President Mr. Dilip, he was my classmate, sir. Earlier 2002, executive in CDC for one session, sir. 2005, President, General Secretary, President of Rajendra Bar Association. All were given by the respected advocates as responsibility. Once again, they encouraging to come before Bar Council and the advocates to request votes for Bar Council, sir. The number which has been given by Esteemed Bar Council of Telangana 105, sir. So I need your support and blessings. Kindly bless me, sir, with 105 by voting any preferential votes, sir. Thank you, sir.